హలో అందరికీ ఈరోజు తక్కువ ఇంగ్రీడియంట్స్తో పొటాటో ఫ్రై చూపిస్తున్నానండి. కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోండి. ఒక పచ్చిమిర్చి, ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్. నేను ఇక్కడ ఒక 4 మీడియం సైజ్ పొటాటోస్ని పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో మనం ఈ పొటాటోస్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కంప్లీట్గా అంతా మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం లిడ్ పెట్టేసుకొని ఇది 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఈ 10 మినిట్స్ ప్రాసెస్లో మనం ఒక 2 to 3 టైమ్స్ లిడ్ తీసి దీన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడగంటకుండా. సో 10 మినిట్స్ తర్వాత తీసాను, కొంచెం ఇంకా కుక్ అవ్వాలి పొటాటోస్ అని. ఇప్పుడు కంప్లీట్గా స్లో మీడియం ఫ్లేమ్ కాకుండా సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిచ్చాను నేను మళ్ళీ. సో ఇక్కడ చూడండి కంప్లీట్గా సాఫ్ట్ అయిపోయాయి కదా పొటాటోస్. ఇందులో ఒక 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండ్ కొంచెం మటన్ మసాలా వేసి మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గనిద్దాము. ఇలా మగ్గనిస్తే మసాలా ఫ్లేవర్స్ అనేవి పొటాటోస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. సో 2 మినిట్స్ తర్వాత తీసి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ జస్ట్ 1 మినిట్కి లిడ్ పెట్టేసేయండి. ఇప్పుడు లిడ్ తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి టేస్టీ పొటాటో ఫ్రై రెడీ అండి. ఇది చపాతీలోకి కూడా సూపర్ ఉంటుంది, రైస్లోకి కూడా సూపర్.